డియర్ ఆస్పిరెంట్స్, ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం నుంచి మరికొన్ని 20 ప్రాక్టీస్ బిట్స్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, లోక్సభ గురించి సరికాని అంశాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 5. లోక్సభ పిత సర్వేపల్లి రాధాకృష్ణన్ కాదు, జీవి మౌలాంకర్. క్యాబినెట్ పాత్రపై ప్రముఖుల అభిప్రాయాలలో సరి అయినవి ఏవి? అంటే క్యాబినెట్ గురించి కొంతమంది కొన్ని వ్యాఖ్యలు చేశారు, వాటితో సరిగా జతపరచండి. ఆన్సర్ పైవన్నీ సరైనవే. అనగా క్యాబినెట్ అనేది కార్యనిర్వాహక శాఖ, శాసనశాఖ వివాదాలను కలిపే ఒక వారధి, అలాగే పట్టి ఉంచే రింగు వంటిది అని అన్నది బెగ్ హార్ట్. ఇది కరెక్టే. ప్రభుత్వం అనే నావకు క్యాబినెట్ అనేది స్టీరింగ్ వీల్ వంటిది అని అన్నది రామ్సే మ్యూర్. క్యాబినెట్ అనేది ప్రభుత్వానికి మూలస్తంభం అని అన్నది లోవెల్. క్యాబినెట్ అనేది ప్రభుత్వ విధానాలకు అయస్కాంతం లాంటిది అన్నది గ్లాడ్స్టోన్. పైవన్నీ సరైనవే. 1969 సంవత్సరంలో బ్యాంకుల జాతీయీకరణ విషయంలో ప్రధానమంత్రితో విభేదించి మంత్రిమండలి నుంచి రాజీనామా చేసిన మంత్రి ఎవరు? సంవత్సరం అంటే ఇందిరాగాంధీ పీరియడ్లో. ఆన్సర్ మొరార్జీ దేశాయ్. ఆప్షన్ 4. క్రింది వ్యాఖ్యలను పరిశీలించి సరి అయినవి గుర్తించండి. ఆన్సర్ ఇక్కడ పైవన్నీ సరైనవే. అనగా పార్లమెంట్ ఉమ్మడి సమావేశం ఆర్టికల్ 108 ప్రకారం జరుగుతుంది. లోక్సభ, రాజ్యసభల మొదటి ఉమ్మడి సమావేశం 1961లో జరిగింది. పార్లమెంట్ రెండో ఉమ్మడి సమావేశం బ్యాంకింగ్ సర్వీసెస్ కమిషన్ బిల్లును ఆమోదించేందుకు జరిగింది. ఇక్కడ క్వశ్చన్ అంటే వీడియో పాజ్ చేసి మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ ఒప్పందాలను అమలు చేసే సందర్భంలో దేశంలోని ఏ ప్రాంతాల అంగీకారంతో పార్లమెంట్ శాసనం చేయగలదు? ఆన్సర్ రాష్ట్రాల అంగీకారం లేకుండా. అంటే ఆప్షన్ 3. అంతర్జాతీయ ఒప్పందాలు జరిపేటప్పుడు రాష్ట్రాల అంగీకారం అవసరం లేదు. భారతీయ పార్లమెంటరీ వ్యవస్థ మరియు ఇంగ్లాండ్ పార్లమెంటరీ వ్యవస్థకు గల ప్రధాన తేడా ఏమిటి? ఆన్సర్ న్యాయ సమీక్షాధికారం గల వ్యవస్థ. మిగతా అన్ని అంశాల్లో పోలిక ఉంటుంది, ఇదొక్క విషయంలో తేడా ఉంటుంది. పోలిక ఉండే అంశాలు ఏవంటే వాస్తవ నామమాత్రపు 2 కార్యనిర్వాహక వర్గాలను కలిగి ఉండడం, సమిష్టి బాధ్యత కలిగిన రాజకీయ వ్యవస్థ, ద్వంద్వ శాసన వ్యవస్థ, నామమాత్రపు రాజ్యాధినేత. నామమాత్రపు రాజ్యాధినేత అంటే ప్రెసిడెంట్ నామమాత్రం, అధ్యక్షుడు నామమాత్రం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో రాజ్యసభ అనేది ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ 1. రాజ్యసభను రద్దు చేయడానికి వీలు పడదు, ఇది శాశ్వత సభ. నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంటరీ నియమాల పద్ధతిలో 0 అవర్ అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4. అనగా సభలో ప్రశ్నోత్తరములకు తరువాయి భాగము. ఈ 0 అవర్ గురించి రాజ్యాంగంలో ఎక్కడ చెప్పబడలేదు, ఇది కూడా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. లో పార్లమెంటరీ విధానం స్థానంలో అధ్యక్ష తరహా పాలన ప్రతిపాదించడానికి కారణం ఏమిటి?
ఆన్సర్ ఆప్షన్ 3, మంత్రులు ఎల్లప్పుడూ నేర్పరులు, నిపుణులు కాకపోవడం. ఇది మనం తరచుగా చూస్తుంటాము. మంత్రులకు అంటే వాళ్ళు ఎక్కువ క్వాలిఫికేషన్ ఉండదు, వాళ్ళకి పెద్ద నాలెడ్జ్ ఉండదు కాబట్టి ఈ ప్రతిపాదన చేయడం జరిగింది. ఎప్పుడు రాజ్యాంగ మొదటి సమావేశంలో అంటే మన దేశంలో పార్లమెంటరీ విధానం కాకుండా అధ్యక్ష తరహా విధానం అని చెప్పి కావాలని చెప్పి అడిగింది కేటీ షా. ఇది కూడా ఒక బిట్టు, ఇది కూడా గుర్తుంచుకోండి. కేటీ షా అడిగినప్పుడు. వ్యవస్థలో రాబోయే ఎన్నికలలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న ప్రతిపక్ష పార్టీ ముందుగానే తమ ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించి సమాంతర ప్రభుత్వ ప్రభావాన్ని ప్రజలపై చూపిస్తుంది. దీనిని ఏమని అంటారు? అంటే ఈ క్యాబినెట్ని ఏమని అంటారు? ఆన్సర్ దీనిని షాడో క్యాబినెట్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, క్యాబినెట్ కార్యదర్శి గురించి ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? ఆన్సర్ ఇక్కడ సరికానిది ఆప్షన్ 3. ఇక్కడ వివిధ రాష్ట్రాల సచివాలయంలో కాదు, ఓన్లీ కేంద్ర సచివాలయంలో ముఖ్య అధికారుల ఎంపిక ఉంటుంది కదా, ఆ బోర్డుకి ఇతను చైర్మన్గా వ్యవహరిస్తాడు. మిగతా ఆప్షన్స్ అన్నీ కరెక్టే. అనగా క్యాబినెట్ కార్యదర్శి క్యాబినెట్ సచివాలయానికి పరిపాలనకు అధిపతి. ఈయన సివిల్ సర్వీస్ అధికారుల అవగాహనలో ఇది అత్యున్నత పదవి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల వార్షిక సమావేశానికి క్యాబినెట్ కార్యదర్శి అధ్యక్షత వహిస్తాడు. ప్రధానమంత్రికి ముఖ్య సలహాదారునిగా పనిచేస్తూ ప్రధానమంత్రికి కళ్ళు చెవులుగా కూడా క్యాబినెట్ కార్యదర్శి పనిచేస్తాడు. థింక్ ట్యాంక్ మరియు రెసిడ్యువల్ లెగాటే అని దేనిని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4, ప్రధానమంత్రి కార్యాలయం. ప్రధానమంత్రి కార్యాలయాన్ని థింక్ ట్యాంక్ అని కూడా పిలుస్తారు. ప్రధానమంత్రి కార్యాలయం గురించి కొన్ని బిట్స్ ఎక్స్ప్లెనేషన్. ప్రధానమంత్రి విధులను సమర్థవంతంగా నిర్వర్తించడానికి ప్రధానమంత్రికి సహాయపడడానికి ప్రధానమంత్రి కార్యాలయం లేదా సచివాలయం ఉంటుంది. ఇది స్టాఫ్ ఏజెన్సీ మరియు రాజ్యాంగేతర సంస్థ. దీనికి డిపార్ట్మెంట్ హోదా ఉంటుంది. దీనిని 1947లో ఏర్పాటు చేశారు. అప్పటి గవర్నర్ జనరల్కు వ్యక్తిగత కార్యదర్శి హోదాలో ఇది పనిచేసేది. 1977 నుంచి దీనిని ప్రధానమంత్రి సచివాలయంగా పిలుస్తున్నారు. విధులు అంటే ప్రధానమంత్రి సచివాలయం యొక్క విధులు ప్రధానమంత్రికి అవసరమైన సెక్రటేరియల్ సర్వీసులు అందిస్తుంది. ఇతర మంత్రిత్వ శాఖలు, విభాగాల మధ్య సమన్వయాన్ని చేకూరుస్తుంది. ప్రధానమంత్రికి థింక్ ట్యాంక్ లేదా వ్యూహకర్తగా వ్యవహరిస్తుంది. ఇతర శాఖలను కేటాయించని అంశాలను ఇది పర్యవేక్షిస్తుంది. అందుకే దీనిని అవశిష్ట దత్త సంస్థగా రెసిడ్యువల్ లెగాటే అని పేర్కొంటారు. ప్రస్తుత లోక్సభ గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2, 550. ఇంతకుముందు 552 ఉండేది. 2 ఆంగ్లో ఇండియన్స్ను తీసేసేవారు కదా, 2 ఆంగ్లో ఇండియన్స్ని లోక్సభ నుంచి తీసివేయడం వల్ల 552 పోయి 550 అయింది. 1973 సంవత్సరంలో 31వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్సభ సభ్యత్వం 525 నుంచి ఎంతకు పెంచడం జరిగింది? ఆన్సర్ 552 చేయడం జరిగింది. ఎస్టీలకు లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభలో స్థానాల రిజర్వేషన్కి సంబంధించి ఇంతవరకు ఎన్నిసార్లు రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది?
7 సార్లు రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది. దీనికి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. మొదటిసారి 8వ రాజ్యాంగ సవరణ 1960లో చేశారు. తర్వాత 23వ రాజ్యాంగ సవరణ 1969లో, నెక్స్ట్ 45వ రాజ్యాంగ సవరణ 1980 సంవత్సరంలో, నెక్స్ట్ 62వ రాజ్యాంగ సవరణ 1989లో, నెక్స్ట్ 79వ రాజ్యాంగ సవరణ 1999లో, 95వ రాజ్యాంగ సవరణ 2009 సంవత్సరంలో, రీసెంట్గా 104వ రాజ్యాంగ సవరణ 2020లో చేయడం జరిగింది. సవరణలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు 10 years ఎక్స్టెన్షన్ చేసినారనమాట. లోక్సభలో మరియు రాష్ట్రాల్లోని శాసనసభల్లో 2003 సంవత్సరంలో 87వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ మరియు ఎస్టీల లోక్సభ స్థానాలను 2001లో ఉన్న జనాభా మేరకు పునర్వ్యవస్థీకరించారు. అందువల్ల ఎస్సీ మరియు ఎస్టీల స్థానాలు పెరిగాయి. ప్రస్తుతం లోక్సభలో ఎస్సీలకు 84 స్థానాలు, ఇంతకుముందు 79 ఉండేవి. లోక్సభలో ఎస్టీలకు స్థానాలు 47 స్థానాలు, గతంలో ఇవి 41 స్థానాలు ఉండేవి. అంటే ప్రజెంట్గా ఎస్సీలకు 84 స్థానాలు, ఎస్టీలకు 47 స్థానాలు ఉన్నాయి. ఏ దేశపు ప్రభుత్వ పాలనలో ఆచారాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి? అంటే ట్రెడిషన్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఎక్కడ ఇస్తారు? ఆన్సర్ ఇంగ్లాండ్లో ఎక్కువ ఉంది. మరియు తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఎస్సీలకు కేటాయించిన లోక్సభ స్థానాల సంఖ్య వరుసగా ఆన్సర్ ఆప్షన్ 1. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలకు 4 స్థానాలు, తెలంగాణలో ఎస్సీలకు 3 లోక్సభ స్థానాలు కేటాయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 లోక్సభ స్థానాలు, అవి అమలాపురం, బాపట్ల, చిత్తూరు, తిరుపతి. అదేవిధంగా ఎస్టీలకు 1 స్థానం అరకు రిజర్వ్ చేశారు. తెలంగాణలో ఎస్సీలకు 3 స్థానాలు, అనగా పెద్దపల్లి, నాగర్ కర్నూల్, వరంగల్. అదేవిధంగా ఎస్టీలకు 2 స్థానాలు, ఆదిలాబాద్, మహబూబాబాద్ రిజర్వ్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఓపెన్ బ్యాలెట్ సిస్టమ్ ఏ ఎన్నికల్లో ఉంటుంది? ఆన్సర్ రాజ్యసభ ఎన్నికల్లో ఉంటుంది. ఈ ఆన్సర్కి ఎక్స్ప్లెనేషన్. రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ సూచించిన అభ్యర్థికే ఓటు వేశారా లేదా అని తెలుసుకోవడానికి పోలింగ్ కేంద్రంలో రాజకీయ పార్టీలు తమ ఏజెంట్లను నియమిస్తాయి. సభ్యులు ఓటు వేసిన తర్వాత బ్యాలెట్ పేపర్ను ఆ ఏజెంట్కు చూపించాలి. దీనినే ఓపెన్ బ్యాలెట్ సిస్టమ్ అంటారు. దీని ప్రధాన ఉద్దేశం ఎన్నికల్లో అవినీతిని, అక్రమాలను, క్రాస్ ఓటింగ్ను నియంత్రించడం. మనలో ద్రవ్య బిల్లుకు యొక్క ప్రధాన లక్షణం కానివి ఏవి? అంటే మనీ బిల్. ఆన్సర్ ఇక్కడ ఏ మరియు డి తప్పుగా ఉంది. దీనిని ఎగువ సభలో కాదు, దీనిని దిగువ సభలో మాత్రమే ప్రవేశపెట్టవలను. నెక్స్ట్ డిలో దీనిని రాష్ట్రపతి తిరస్కరించవచ్చాను కదా, రాష్ట్రపతి దీన్ని తిరస్కరించలేడు. ఇది తప్పు, ఇది తప్పు, మిగతా 2 కరెక్టే. అంటే ఆప్షన్లో సరికాని ఏ మరియు డి. ఈ క్రింది వాటిలో వేటి ఆమోదం సమయంలో లోక్సభకు, రాజ్యసభకు మధ్య ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు పార్లమెంట్ సంయుక్త సమావేశం అవసరం అవుతుంది? ఆన్సర్ సాధారణ బిల్లు విషయంలో.